వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమంగా చెరువులో మొరం తీస్తున్న వారిని ఆపడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై మొరం దందాదారుల దాడి చేశారు. అయితే ఇద్దరు అధికారులకు సంబంధించి సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఈ ఘటన నర్సింపేట పట్టణం మాదన్నపేట చెరువు వద్ద జరిగింది. దాడిలో జీపీఓ నరసింహస్వామి మరో రెవెన్యూ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత రెవెన్యూ అధికారులు. మాదన్నపేట చెరువులో మట్టి అక్రమంగా జేసీబీలతోటి టిప్పర్లు ట్రాక్టర్లతో తరలిస్తుండగా మా ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళగా శ్రీయుక్త తహసీల్దార్ నర్సింపేట గారి ఆదేశాల మేరకు నేను ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళి వాటిని ఆపడం జరిగింది. తర్వాత వారికి అనుమతి ఉన్న పత్రాలను అడగగా మా దగ్గర అనుమతి పత్రాలు ఏం చేసుకుంటూ చేసుకోపోవని నా మీద మూకుమ్మడిగా బైకాని రాకేష్ మరియు అతని అనుచరులు నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి బైకాని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీరు మట్టి తోలుకునేటువంటి పద్ధతి కాదు, రాత్రి పొద్దున్నాక మట్టి తోలుకోమని చెప్పి మీరు మా ఆఫీస్కి వచ్చి అనుమతి పత్రాలు చూపించి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఆ అనుమతి పత్రాలు చూపించిన తర్వాత మీరు తోలుకుందరు, కానీ మీరు మాత్రం మట్టి తోలడం బంద్ చేయమని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మన వెనుకకు తిరిగి వస్తుండగా వాళ్ళందరూ మూకుమ్మడిగా నువ్వు ఎందుకు తోర నీకు ఏమున్నారు ఇక్కడ, నీకు మా పర్మిషన్ ఉంటుంది లేదు, మా ఇష్టం తోలుకుంటాం, ఏమైనా చేసుకుంటామని విచ్చలవిడిగా బైకాని రాకేష్ అతని అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. మరియు వారు మరణాయుధాలు పట్టుకొని వచ్చి నా మీద మూకుమ్మడిగా దాడి చేసి నన్ను ఎంతో నాకు ప్రాణ నష్టం జరిగింది. కావున ఏ విధంగా ప్రాధాన్యపడ్డారు అయితే నేను నన్ను కొట్టి మా సెల్ ఫోన్లు గుంజుకొని మమ్మల్ని నన్ను కదలనివ్వకుండా చుట్టూ నా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేయగా చివరికి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు మొక్కి నేను ఏదో విధంగా బయటపడిన బండి తాళం పట్టుకొని ఏదో విధంగా బయట పడినాను. మళ్ళీ నువ్వు ఇంకోటి నువ్వు ఎక్కడ కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఎక్కడ చేసినా కానీ నిన్ను మాత్రం బొంద చేసి జేసీబీతో నిన్ను చెరనే పాతి పెడతాం, ఇక్కడ నుంచి కదలనీయం బిడ్డ అని జేసీబీ పట్టుకరారని వాళ్ళను అరుపులు చేయగా ఆ జేసీబీ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మన పొక్క తీస్తున్న క్రమంలో నేను బండి వేసుకొని బయటికి రావడం జరిగింది. ఎవరు అంటే వెళ్ళారు మీరు అక్కడ? శ్రీత తహసీల్దార్ నర్సింపేట ఆదేశాల మేరకు